హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఏ పని అయితే చేయకూడదో అదే చేయడానికి ఆసక్తి చూపుతుంటాం. అలాగే తెలుసుకోలేని వింతైన రహస్యపు ప్రదేశాల గురించి కొందరు శాస్త్రవేత్తలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు. నేటికి ఆ ప్రదేశాలు రహస్యంగానే మిగిలిపోయాయి. ఆ రహస్య ప్రదేశాల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. మొదట క్రికెట్ ఫారెస్ట్. ఈ క్రికెట్ ఫారెస్ట్ ని వంకర అడవి అనొచ్చు. అయితే ఈ వంకర అడవి రహస్యం నేటికి రహస్యంగా మిగిలిపోయింది. మ్యాటర్ లోకి వెళ్తే గనక ఈ వింతైన అడవిలో పైన్ చెట్లకు ఏమి జరిగిందో ఎవ్వరికి తెలియదు. నేటికి అది ఒక రహస్యంగానే మిగిలిపోయింది. ఈ క్రికెట్ ఫారెస్ట్ అనేది పోలాండ్ లోని పశ్చిమ పొలిమేరలోని గిఫ్రిన్ పట్టణ సమీపంలో ఉంది. అయితే 400 వింత ఆకారపు పైన్ చెట్ల అడవి ఇది. ఈ క్రికెట్ ఫారెస్ట్ లోని చెట్లను 1930వ సంవత్సరంలో ఆ ప్రాంతంలో నాటారు. అయితే బేస్ నుండి 90 డిగ్రీల పదునైన వంపుతో ఉత్తరం వైపు పెరుగుతాయి, కానీ తరువాత వంగి తిరిగి ఇతర చెట్లలాగా ఆకాశంలోకి నేరుగా పెరుగుతాయి. అండ్ ఇంకా ఈ చెట్ల గురించి చెప్పాలంటే ఈ చెట్లు సాధారణంగా ఆరోగ్యంగా ఉంటాయి. 50 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. మనకు ఆశ్చర్యం కలిగే విషయం ఏమిటంటే ఈ రహస్యం గురించి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. చాలా మంది ఈ రహస్యానికి సమాధానం కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ క్రికెట్ ఫారెస్ట్ యొక్క రహస్యానికి కొందరు కొన్ని కారణాలు అనుకుంటున్నారు. అయితే మొదటగా గ్రావిటేషనల్ పుల్ అంటే గురుత్వాకర్షణ శక్తి వల్ల చెట్లు ఉత్తరం వైపుకి వంగి పెరగటానికి గల కారణం అని కొందరు నమ్ముతారు. కానీ నిజానికి తెలుసుకోబడిన విషయం ఏమిటంటే ఈ క్రికెట్ ఫారెస్ట్ యొక్క రహస్యానికి సమాధానంగా ఉన్న ప్రజలు ఇప్పుడు శాశ్వతంగా అదృశ్యమయ్యారు అని తెలుసబడింది. అయితే 1928లో ఒక యాత్ర సందర్భంగా ఈ అడవి అధికారి దీనిని మొదట కనుగొన్నాడు. ఆ అడవి అధికారి ఎంత ఆశ్చర్యపోయినా కానీ దానికి వెనక ఉన్నటువంటి రహస్యాన్ని తెలుసుకోలేకపోయాడు. అయితే అక్కడి కొంతమంది అభిప్రాయం ప్రకారం 2వ ప్రపంచ యుద్ధం పోలాండ్ పై దాడి చేసినప్పుడు చాలా బరువైన యుద్ధ ట్యాంకులు చెట్లు ఎంతగా చదును చేయబడ్డాయి అంటే అవి తిరిగి వంకరగా పెరిగాయి. ఈ కారణం పాక్షికంగా సరైనదని చెబుతారు. అయితే నిజానికి గతంలో చెప్పినట్లుగా అడవిలోని కొన్ని విభాగాలు మాత్రమే ప్రభావితం అయ్యాయట, మొత్తం అడవి కాదు. కాబట్టి ఆ యుద్ధం కారణంగా చెట్లు అలా పెరిగి ఉండవు. నిజానికి చెట్లు 50 సంవత్సరాలు మాత్రమే జీవిస్తాయి. చెట్లు దాదాపు 80 సంవత్సరాలు జీవిస్తాయి. కాబట్టి ఈ సంఘటన జరిగే అవకాశం చాలా తక్కువ. 2వ రహస్య ప్రదేశం నరక ద్వారాలు. పేరు భయంకరంగా ఉంది, కానీ ఈ హిస్టరీకి రావడానికి గల లాజిక్ చాలా చిన్నది. అయితే ఈ హిస్టరీలో మనం ఏం గ్రహించవచ్చు అంటే చాలా చిన్న చిన్న విషయాలే పెద్దవాటికి దారి తీస్తాయి అనడానికి ఇదొక ఎగ్జాంపుల్. సో మ్యాటర్ లోకి వెళ్తే 1971 నుండి కరకుం ఎడారిలో ఒక మండుతున్న బిల్లం నేటికి మండుతూనే ఉంటుంది. అయితే ఇది టర్మెనిస్తాన్ లోని ఉంది. విశాలంగా ఉన్న కరకుం ఎడారిలో 350 మంది జనాభా కలిగి ఉన్నారు. దర్వాజా అనే గ్రామానికి సమీపంలో 230 అడుగుల వెడల్పు గల ఒక రంధ్రం ఉంది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఇది గత 50 సంవత్సరాలు పైగా మంటల్లో మండుతూనే ఉంది. సాంకేతికంగా దీనిని దర్వాజా గ్యాస్ క్రేటర్ అని పిలుస్తారు. అయితే అక్కడి స్థానికులు ఈ క్రేటర్ ను ది గేట్స్ ఆఫ్ హెల్ అంటారు. దాని మండుతున్న మెరుపు మైళ్ళ దూరం వరకు కనిపిస్తుందట. అయితే ఆ 1971లో సోవియట్ డ్రిల్లింగ్ రిగ్ అనుకోకుండా ఒక భారీ భూగర్భ సహజ వాయువు గుహలోకి దూసుకెళ్లడంతో గేట్స్ ఆఫ్ హెల్ ఏర్పడింది. దీని ఫలితంగా భూమి కూలిపోయి మొత్తం రింగ్ పడిపోయింది. విషపూరిత పొగలు భయంకరమైన రేటుతో లీక్ అవ్వడం ప్రారంభించాయి. అయితే 1971లో సోవియట్ డ్రిల్లింగ్ రిగ్ అనుకోకుండా ఒక భారీ భూగర్భ సహజ వాయువు గుహలోకి దూసుకెళ్లడంతో గేట్స్ ఆఫ్ హెల్ బిల్లం ఏర్పడింది. దీని ఫలితంగా అక్కడ చుట్టూ ఉన్న భూమి కూలిపోయి మొత్తం రిగ్ పడిపోయింది. విషపూరిత పొగలు భయంకరమైన రేటుతో లీక్ కావడం ప్రారంభించాయి. అక్కడి స్థానికులు పర్యావరణ విపత్తును నివారించడానికి ఆ విషపూరిత పొగల వల్ల సోవియట్లు ఆ రంధ్రాలను కొన్ని వారాల్లోనే మండడం ఆగిపోతుందని భావించి దానికి నిప్పు పెట్టారు.
అయితే ఆగిపోతుంది అనే కారణంతో నిప్పు పెట్టారు, కానీ నేటికి అది సమాప్తం కావడం లేదు. అయితే దశాబ్దాలు గడిచిన ఆ అగ్నిగుండం ఇంకా బలంగా ఉంది. అయితే నిజానికి సోవియట్ డ్రిల్లింగ్ రిగ్ ఇప్పటికీ గేట్స్ ఆఫ్ హెల్ అవతలికి వైపు ఎక్కడో ఉందని నమ్ముతారు. ఆశ్చర్యకంగా బిల్లం యొక్క భయంకరమైన పేరు ఎల్లప్పుడూ మంటలు ఉన్నప్పటికీ ప్రజలు ఇప్పటికీ ఎడారిలోకి ట్రాకింగ్ చేసి ఆ ప్రదేశాన్ని చూసేందుకు ఆసక్తి చూపుతారట. అయితే ఆ మంటలు అలా ఆగిపోకుండా ఉండడానికి గల కారణం తెలుసుకునేందుకు జనవరి 2022లో అధ్యక్షుడైన టర్క్మెనిస్తాన్ ప్రెసిడెంట్ గుర్బంగులీ బెర్డియాడ్ ముఖాదేవ్ టర్క్మెనిస్తాన్ ప్రభుత్వాన్ని మంటలను ఎలా ఆర్పాలనే దానిపై పరిశోధన ప్రారంభించాలని ఆదేశించాడు. దానిపై పరిశోధన జరుగుతూ ఉంది, కానీ ఎటువంటి సమాచారం కూడా దొరకట్లేదు. మూడవ రహస్య ప్రదేశం నాస్కా లైన్స్. అయితే లైన్స్ కి కూడా మిస్టరీస్ ఉన్నాయా అనుకోవచ్చు. అండ్ జనరల్ గా ఆలోచిస్తే ఆ లైన్స్ ని మన పూర్వీకులు మనకు లైన్స్ ద్వారా ఏదైనా సమాచారం ఇస్తుండొచ్చు కదా అనుకోవచ్చు, కానీ మన పూర్వీకులే ఆ లైన్స్ గురించి తెలుసుకునేందుకు ఎంతో ప్రయత్నించారు. అది చాలా వింతైన ప్రదేశం. నాస్కా లైన్స్ పేరు అనే దేశంలో నాస్కా నగరానికి వాయువ్యంగా ఉంది. దీన్ని గూర్చిన నిజం ఏమిటి అంటే నాస్కా లైన్లలో ఎక్కువ భాగం 2000 సంవత్సరాల క్రితం నాటి నాస్కా సంస్కృతి అక్కడి ప్రజలు నిర్మించారు. అయితే కొన్ని స్పష్టంగా నాస్కా కంటే ముందే ఉన్నాయట. నాస్కా సంస్కృతిలో ప్రజలు నిర్మించినవి మునుపటి రాతి రాతలతో కొంత పోలికను కలిగి ఉంటాయట. నమ్మదగిన విషయం ఏమిటంటే నాస్కా నిర్మిత రేఖలు అంశాలు సాధారణంగా ఉంటాయి మరియు జంతువులు, చెట్లు, పువ్వులు, ఇతర మొక్కలు, అలాగే త్రిభుజాలు మరియు స్పైడర్లతో సహా రేఖాగణిత ఆకారాలు ఉంటాయి. ఈ బొమ్మలు నేల స్థాయి నుండి వాస్తవంగా వర్ణించలేనివిగా చెప్పబడినప్పటికీ కొందరు ఇప్పుడు పవిత్ర మార్గాలుగా నమ్ముతున్న వాటి ద్వారా నడవకుండా వాటి అర్థాన్ని తెలుసుకోలేని కొందరు పేర్కొన్నారు. పూర్వం మొదట 1920లో ఈ రేఖలను కనుగొన్నప్పటి నుండి వాటిని వివిధ రకాలుగా అర్థం చేసుకున్నారు, కానీ వాటి ప్రాముఖ్యత చాలా వరకు రహస్యంగా ఉంది. ఆ రేఖల యొక్క రహస్యం తెలుసుకునేందుకు అమెరికన్ చరిత్రకారుడు పౌల్ కోసక్ 1941లో ఈ రేఖలను ఒక విమానం నుండి గమనించాడు. అవి ఖగోళ ప్రయోజనాల కోసం గీసినట్లు పరికల్పన చేశాడు. ఖగోళ ప్రయోజనాలు అంటే ఆస్ట్రోనామికల్, లైక్ స్టార్స్, ప్లానెట్స్. ఇక్కడ ఆయన తేల్చి చెప్పింది ఏమిటంటే ఇది ఒక భారీ ఖగోళ క్యాలెండర్ అని మరియు దానిలోని కొన్ని జంతువుల స్కెచ్లు రాత్రి ఆకాశంలో నక్షత్రాల సమూహాల తర్వాత రూపొందించబడ్డాయని నిర్ధారించాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అది కూడా నిజం కాదు. అయితే 1967లో అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త జెరల్డ్ హాక్సిన్ ఖగోళ వస్తువులలో మార్పులకు మరియు నాస్కా రేఖలకు రూపకల్పనకు మధ్య ఎటువంటి సంబంధం లేదని కనుగొన్నాడు. ఈ సంఘటన తర్వాత దాదాపు 30 సంవత్సరాల తర్వాత పాల్పా పట్టణానికి సమీపంలో ఉన్న నాస్కా లైన్స్ మరియు అనేక సారూప్య బొమ్మలను డాక్యుమెంట్ చేయడానికి, అంతేకాకుండా విశ్లేషించడానికి పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు, భౌగోళిక శాస్త్రవేత్తలు, ఇతరులతో కూడిన అంతర్జాతీయ బృందం నాస్కా పాల్పా ప్రాజెక్టును ఏర్పాటు చేసింది. కానీ నాస్కా లైన్స్ యొక్క రహస్యం బయటపడలేదు. రహస్యం ఎప్పటికీ రహస్యంగానే ఉండిపోతుంది కదా. 4వ రహస్య ప్రదేశం మ్యాగ్నెటిక్ హిల్. ఒక హిల్ మ్యాగ్నెటిక్ పవర్ ని కలిగి ఉండడం చాలా వింతైన విషయం కదా. అయితే ఈ మ్యాగ్నెటిక్ హిల్ భారతదేశంలో లడఖ్లోని లేహ్ గ్రామం సమీపంలో ఉంది. అయితే అయస్కాంతం క్రమరాహిత్యాన్ని మించి అక్కడి సందర్శకులు గ్రావిటేషనల్ ఫోర్స్ ధిక్కరించి భ్రాంతిని అనుభవిస్తూ అక్కడి అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తారట. మన ఇండియన్ కల్చర్లో భాగమైనది కాదు, కానీ అతి ముఖ్యమైన పాత్రను పోషించేది ఏంటంటే అక్కడి స్థానికులు మూఢనమ్మకాలను కలిగి ఉన్నారు. వారు మ్యాగ్నెటిక్ హిల్ ను స్వర్గానికి ద్వారం, అక్కడి దేవుడు విలువైన వారిని ఆకర్షిస్తాడు అని నమ్ముతారు. సో అందుకే అన్నానన్నమాట, మన భారతదేశంలోని కల్చర్ కాదు కానీ అతి ముఖ్యమైన పాత్రగా ఉంటుంది ఈ మూఢనమ్మకాలు అనేది. సో మ్యాగ్నెటిక్ హిల్ చేరుకోవడం అంత సులభం కాదు, ఎందుకంటే ఇది జాతీయ రహదారిపై
14,000 అడుగుల ఎత్తులో నుండి ఈ మారుమూల ప్రదేశం చేరుకోవడానికి బస్సు లేదా టాక్సీలు లేహ్ అనే గ్రామం నుండి తీసుకోవచ్చు. అక్కడి ప్రజలు బలమైన నమ్మకం ఏమిటంటే వారు దీనిని స్వర్గం మరియు భూమిని కలిపే రహదారిగా భావిస్తారు. దానికి గల కారణాలు మరియు దాని రహస్యాలు తెలుసుకునేందుకు నేటికి ఎవరు ప్రయత్నించలేదు. చివరగా మ్యాగ్నెటిక్ హిల్ అనేది మన భారతదేశంలో వింతైన టూరిస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు 5వ రహస్య ప్రదేశం మెక్సికో నగరంకి చెందిన బొమ్మల ద్వీపం. ఈ ప్రదేశం చాలా భయంకరంగా ఉంటుంది కాబట్టి దీనిపై పరిశోధించడానికి ఎవరూ ముందుకు వెళ్ళలేదు. ఈ బొమ్మల ద్వీపం యొక్క మిస్టీరియల్ మ్యాటర్లోకి వెళ్తే, ఈ మెక్సికో నగరానికి సమీపంలో ఉన్న జోచిమెల్కో కాలువలో ఉన్న బొమ్మల ద్వీపం అక్కడి భవనాలు మరియు చెట్ల నుండి వేలాడుతూ వందలాది బొమ్మలతో అలంకరించబడి ఉంది. వింతైన పేరు ఏమిటంటే ఇస్లా డి లాస్ మునేకాస్. ఇది ఇంకేదాని పేరో కాదు, అక్కడ ఉండేటటువంటి చెట్ల పేరు. ఈ చెట్లకి వందలాది బొమ్మలు భయంకరంగా అలంకరించబడి ఉంటాయి. అయితే ఆ బొమ్మలు అలా అలంకరించబడి ఉండడానికి కారణం ఆ ద్వీపం యొక్క మాజీ సంరక్షకుడు డాన్ జూలియన్ సంటానా తాను కనుగొన్నట్లు చెప్పుకునే నీటిలో మునిగిపోయిన అమ్మాయి ఆత్మను శాంతింపజేయడానికి బొమ్మలను ఉంచడం ప్రారంభించాడట. అలాగా కాలక్రమేణా ఈ సేకరణ పెరిగి ఒక భయానక వాతావరణాన్ని నేడు ఈ ద్వీపం ఒక ప్రసిద్ధి పర్యాటకగా మారింది. చాలా మంది సందర్శకులు దాని మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక వింతైన అనుభూతిని అనుభవిస్తున్నట్లు నివేదిస్తున్నారు. ఇంతకు మించి మరి ఎటువంటి సమాచారం కూడా ఈ ద్వీపం గురించి ఎవరికీ తెలియదు.